ఏ బాబా. ఓ అన్నా మీరా? ఏంటి ఇక్కడ? ఎక్కడికి వస్తున్నావు? కాలేజీ ఫంక్షన్కి వెళ్ళొస్తున్నానన్నా. ఆటో మధ్యలో ఆగిపోయింది. నాన్నకు ఫోన్ చేస్తుంటే తీయటమే లేదు. అవునా, నువ్వు ఎక్కు. ఓ జయ అంకుల్ కూడా ఉన్నారా? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మేము షాపింగ్ కి వెళ్ళొస్తున్నాం. కొంచెం లేట్ అయింది. నువ్వు బండి ఎక్కు. అంకుల్ నేను బ్యాగ్ తీసుకుని వస్తాను. నీకు తెలిసిన వాళ్ళేనా? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్సే. నేను సాయం కావాలా? వద్దు సార్, మా ఫ్రెండ్ కేబుల్ తీసుకొస్తాడు, కాల్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే కదా? ఓకే సార్. ఇప్పుడే ఆంటీనా అన్న జయ అంకుల్ ఇక్కడికి వచ్చారు నాన్న. నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. మీరు టెన్షన్ పడకండి, ఇంటికి వచ్చేసేయండి. అన్న వద్దన్నా. అన్న చెప్పండి అన్న, మీరన్నా చెప్పండి. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ వదిలేసేయండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అన్న చెప్పండి అన్న. మీరు అన్న అన్న వద్దని చెప్పండి ప్లీజ్. అంకుల్ అంకుల్ వదిలిపెట్టండి అంకుల్ ప్లీజ్. అంకుల్ ప్లీజ్ అన్న. అన్న నువ్వైనా చెప్పన్నా. వద్దన్నా అన్న చెప్పన్నా. అంకుల్ ప్లీజ్ అంకుల్ వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. చెప్పు జయ. నిజమే, మత్తులో ఉండటం వల్ల అనుకోకుండా జరిగిపోయింది. కావాలని చేయలేదు జాయ్. అవన్నీ నీకు తెలియకూడదనే ఇలా చేశాను. నీకు పిచ్చెక్కటమే మంచిదని నేను అనుకున్నాను. నువ్వు చూడటానికి వచ్చినప్పుడే నాకంతా అర్థమైంది. తొందరలోనే నీకు నిజం తెలిసిపోతుందని. నువ్వు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోను. నా వాణ్ణి నాకే శత్రువుగా మార్చావు. కానీ మీ వాళ్ల దగ్గరున్న కత్తి నువ్వనుకున్నంత షార్ప్గా లేదు జయ. రవి పోవచ్చు, కానీ జాయ్ అంత తొందరగా పోడు. ఇది బ్రహ్మాలేదో తెలీదు. కల్లో ఉన్నామా లేదా అన్నది కూడా నాకు తెలీదు. సంవత్సరం క్రితం నిన్ను చంపానా అన్నది కూడా నాకు తెలీదు. నువ్విక నాకొద్దు జయ. నా కూతురు కోసం నిన్ను చంపేస్తాను. ఇది ఒక నాన్న విధించే శిక్ష. ఆడవాళ్ళొద్దు సార్ నా జీవితంలో. ముందు అమ్మ, తర్వాత భార్య. ఇప్పుడు 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 నా కూతురు. బాధపడకు జాయ్. అను చావుకి కారణమైనిద్దరు ఇప్పుడు ఈ భూమి మీద బతికిలేరు. 1 సంవత్సరం క్రితం నా కూతుర్ని ఇలాగే చేసిన వాళ్ళని నేను ఈ చట్టం ఏమీ చేయలేకపోయావు. నా కూతుర్ని చంపేసిన వాళ్ళు ఇంకా సంతోషంగా తిరుగుతున్నారు. వాళ్ళలా తిరుగుతున్నారంటే ఆ అమ్మాయి నాన్నొక సాధారణమైన డాక్టర్. కానీ మీ అమ్మాయి అను ఇప్పుడు స్వర్గంలో చాలా గర్వంగా చెప్పుకుంటుంది, ఎస్ మై ఫాదర్ ఇస్ ఎ గ్యాంగ్స్టర్. లాలిజో కన్నా నీ దూరపు వెచ్చగా మీ నాన్న గుండెల మీద నా బుజ్జి బంగారం నీ దూరపు. లాలిజో కన్నా నీ దూరపు వెచ్చగా మీ నాన్న గుండెల మీద నా బుజ్జి బంగారం నీ దూరపు.